హలో అండి, నమస్తే, వెల్కమ్ టు స్ట్రక్స్. సో ఇవాళ అయితే మనకు ఒక అనుకున్నాం కదా నిన్ననే. సో ఇవాళ మన డే 1 షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో డే 1 రైట్. సో ఇవాళ నేను ఏ పొజిషన్లో తీసుకున్నానో, ఏ పొజిషన్లో నాకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, సో దాన్ని నేను ఎన్ని రోజులు హోల్డ్ చేయబోతున్నాను, ఎంత ప్రాఫిట్ తీసుకోబోతున్నాను, ఎంత ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాను కూడా నేను చూపిస్తాను. ఎవ్రీడే మీకు బూస్టింగ్ కోసం ఉండడానికి. సో డే బై డే నేను ఎవ్రీడే దాన్ని నేనైతే పోస్ట్ వాళ్ళ డే 1 ఎలాగో డే 1000 వరకు కూడా నేను ఎవ్రీడే ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో మీరు కూడా చూడండి, మీరు కూడా నేర్చుకోండి, మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో బెటర్ ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి, ఆప్షన్స్కి అండ్ కమోడిటీ లైక్ వేరే వాటిన్నిటికి దీనికి తేడా ఏంటంటే, సో రెగ్యులర్గా ఇన్కమ్ డే బై డే ఇన్కమ్ రాకపోయినా కూడా మంత్లీ వైజ్గా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే, నాలెడ్జ్ లేకుంటే మాత్రం వస్తే స్టాక్ మార్కెట్లోకి రాకండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే స్టార్ట్ చేసే ముందు, సో మన నెక్స్ట్ బ్యాచ్ స్టాక్ మార్కెట్ కోర్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి నేర్పిస్తున్నాం కదా. సో వాళ్ళకైతే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి December 25th స్టార్ట్ కాబోతుంది. వరంగల్ మా బ్రాంచ్ వచ్చేసి వరంగల్ మాత్రమే ఉంది, ఎక్కడ లేదు. సో నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాకు కాంటాక్ట్ అవ్వండి, స్లాట్ బుక్ చేసుకోండి, ఓకేనా. సో ఒక్కసారి మనమైతే మండే అనాలిసిస్ అయితే ఒకసారి చేసుకుందాం, ఎందుకంటే మనకు సాటర్డే సండే రెండు ఉన్నవి. బట్ బిఫోర్ స్టార్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, సో ఆర్బీఐ న్యూస్ ద్వారా మనకైతే కొన్ని ఏమైందంటే, సో మార్కెట్స్ అనేవి మనకైతే సో సడన్లీ స్పైక్ అయిపోయి మంచి బూమింగ్ ప్రాఫిట్లో స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ క్లోజ్ అయినాయి, రైట్ కదా. సో ఆ విధంగా దాని విధంగా మనం మండే వరకు అయితే ప్లాన్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఒకసారి చెక్ చేద్దాం రండి. చూస్తున్నారు కదా 2300 ప్రాఫిట్ అయితే ప్రజెంట్ అయితే ఉంది. సో స్టిల్ నా పోర్ట్ఫోలియో అయితే సో నేనైతే మెయింటైన్ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఆ పొజిషన్లోనే ఉన్నాను నేను, ఓకేనా. సో నడుస్తూ ఉంది. ఈ యొక్క స్టాక్ మీకు ఎందుకు రివీల్ చేయడం లేదంటే, నేను మండే రోజు మీకు రివీల్ చేస్తాను ఖచ్చితంగా. మండే రోజు రివీల్ చేసి తర్వాత అంటే మండే వరకు నేను దీంట్లో ఎగ్జిట్ అయితే మాత్రం మీకు రివీల్ చేస్తాను. అంటే నేనైతే దీన్ని చూపించను, ఎందుకంటే సో దీన్ని చూపించి మనము దీన్ని మ్యానిపులేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి. సో అందుకే దీన్ని స్టాక్ అయితే నేను చూపించడం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేస్తానో ఆ రోజు మీకైతే నేను ఖచ్చితంగా రికార్డుతో సహా సో మీకైతే నేను ఇస్తాను. సో నా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఈ స్టాక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, సమ్ ఇండెక్సెస్కి ఈ స్టాక్స్కి అయితే ఈ స్టాక్కి మంచి మూమెంట్ సింక్ అయి ఉంది. సో కాబట్టి దీన్ని అయితే ఈ స్టాక్ని వల్ల సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు కూడా హ్యాపీగా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించుకోవచ్చు మంచిగా, జీరో లాస్. ప్రాఫిట్ తక్కువ కూడా మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనకు లాస్ అవ్వకుండా ప్రాఫిట్ రావడం ఇంపార్టెంట్, రైట్. సో రేపటి మా ఆఫీస్కి మనం వెళ్ళిపోదాం. ఇది మన ఇవాళ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఫస్ట్ తీసుకున్న పొజిషన్, రైట్. సో మనం మార్కెట్లో అనాలిసిస్ చేసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అండి, ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుంటే నేను ఎవ్రీ మార్నింగ్ మన ఏదైతే ఫ్రీ గ్రూప్ ఉందో ఆ ఫ్రీ గ్రూప్లో పోస్ట్ కూడా చేశాను. ఏంటండి, మార్కెట్ బై సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, ఒక్కసారి చూడండి అని చెప్పేసి, రైట్. ఒక్కసారి చూస్తే కనుక మార్నింగ్ మనకు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా మార్కెట్స్. సో మనకు ర్యాండమ్లీ ఆఫ్టర్ న్యూస్ చూడండి, క్యాండిల్ అయితే చాలా బాగా హైక్ వచ్చేసింది. మళ్ళీ మనకు కాస్త రివర్స్ అయినా కూడా మార్కెట్లు అయితే సెటిల్ డౌన్ అయిపోయి పాజిటివ్లో క్లోజ్ అయినాయి, రైట్. మనము ఇప్పుడు మండేకి ప్లాన్ చేసుకుంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే, ఇక్కడ ఒక వీ షేప్ రికవరీ కనబడుతుందా, రైట్. సో వీ షేప్ రికవరీ పడుతుంది, మార్కెట్లు కూడా హైలో ఉన్నాయి కాబట్టి సో కాస్త మనము మంచిగా జాగ్రత్తగా ఎంట్రీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ప్రీవియస్ హైస్ ఉన్నాయో, ఓకేనా, ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే మనము కమింగ్ టార్గెట్గా పెట్టుకొని, సో అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ అనాలిసిస్ అయితే నేను లైవ్ చార్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి, మన ఫ్రీ గ్రూప్ ఫాలో అవుతుండండి, ఓకేనా. సో నేను ఎప్పటికప్పుడు చార్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, రేపు కనుక మండే కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 50 అంటే మనం అనుకుందాం గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మనకు ఫస్ట్ 50 minutes క్యాండిల్ కనుక మనకు గ్రీన్లో క్లోజ్ అయితే మీరైతే సో 60,000 వరకు అయితే మార్కెట్లో మనకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అంతకంటే ముందుకు పోతే మనకు సో ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే ఇక్కడ మనకు డ్రా చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి సో అకార్డింగ్ టు ఆప్షన్స్ అనాలిసిస్ నేను లైవ్ చార్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఓకేనా, కాబట్టి మీరు ఎప్పుడూ యాక్టివ్గా ఉండండి ఫ్రీ గ్రూప్లో. లేదు ఒకవేళ మార్కెట్స్ కనుక డౌన్ అయితే, రైట్, మార్కెట్స్ కనుక డౌన్ అయితే కనుక 59,280 వరకు అయితే మార్కెట్ అయితే డ్రాప్ అవ్వచ్చు. అంతకంటే కిందికి డ్రాప్ అయితే కనుక మనకు మార్కెట్లో వచ్చేసి మనం ప్రీవియస్ అనుకున్నట్టు 58,900 అనేది మనకు
మనకు సెకండ్ సపోర్ట్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, అంతకంటే డ్రాప్ అయితే నేను లైవ్ చార్ట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నిఫ్టీ అండి. ఓకే, నిఫ్టీ స్టాక్స్ అయితే నిఫ్టీ చూసుకుంటే కనుక సో మనకు మంచి మూవ్మెంట్ ఇచ్చేసి మంచిగా హైప్ అయితే ఇవ్వడం జరిగింది. సో మంత్ వైజ్గా చూసుకుందాం మనం ఒకసారి. సో టాప్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి సో మార్కెట్లో అయితే మనం 26,300 అనేది మనము మండే రోజు అయితే సో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే విధంగా అయితే, ఎందుకంటే గ్యాప్ అప్ అయ్యి సో ఈ టార్గెట్ అయితే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. 1C11 బ్రేక్ చేస్తే కనుక కాస్త తూచి అడుగులేయండి, ఎందుకంటే హైలో ఉంది కాబట్టి భారీ రివర్సల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మార్కెట్ పాజిటివ్లో ఉన్న కూడా మనకు రివర్సల్స్ అనేది కామన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి కనుక మార్కెట్ క్లోజ్ అయితే, ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయితే ఖచ్చితంగా నేను లైవ్ చార్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు చూసి హ్యాపీగా ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదు కనుక మనకు మార్కెట్స్ మనకు 26,140 బిలో ట్రేడ్ అయితే కనుక 26,000 వరకు అయితే మార్కెట్స్ మనకు రిటర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ లెవెల్స్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్. ఓకేనా, సెన్సెక్స్ కాబట్టి మనము సెన్సెక్స్ మనకు సేమ్ లెవెల్స్ అయితే కనబడతా ఉన్నవి. నేను ఒకసారి టైం ఫ్రేమ్ మార్చి చూపిస్తాను. సో సేమ్ లెవెల్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి చూడండి. సో ఎప్పుడైతే మార్కెట్ డ్రాప్ అయిందో మళ్ళీ అక్కడ నుంచి వీ షేప్ రికవర్ వచ్చింది. మనం నిన్న అనుకున్నాం కదా, సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 86,000 అని చెప్పేసి. సో అదేవిధంగా మండే గ్యాప్ అప్ అయితే కనుక మనకు మార్కెట్స్ 86,000 అయితే బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. 1C11 బ్రేక్ అయితే కనుక అకార్డింగ్ టు మనకు ఏది సో ప్రైస్ యాక్షన్ కానీ మనకు ఏదైతే ఆప్షన్ చైన్ ప్రకారం కానీ దీని మార్కెట్ని అప్పుడప్పుడు లైవ్ చార్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. లేదు కనుక మనకు ప్రీవియస్ ఏదైతే లెవెల్ ఉందో డ్రాప్ అయితే 84,770 అనేది, సో అదే లెవెల్కి అయితే మన మార్కెట్ మళ్ళీ రెస్పెక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది సెన్సెక్స్లో ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్ మూవ్మెంట్ ఉంటుంది. లైక్ చూడండి, సో ఎక్కడి నుంచి అయితే మనకు ఫాస్ట్ ఫార్వర్డ్ మూవ్మెంట్స్ కనబడుతున్నాయో సో అక్కడికి మళ్ళీ మార్కెట్ రివర్స్ వస్తే కనుక అక్కడ మనకి ఏ ప్లాన్ చేయాలంటే ప్రీవియస్ ఏదైతే ప్లాన్ నడిచిందో, అంటే ప్రీవియస్ ఏ విధంగా మార్కెట్ అయితే మనకైతే ముందుకు పోయిందో వెనక్కి వచ్చిందో ఆ యొక్క లెవెల్స్ చూసుకొని ఆ యొక్క ప్రైస్ యాక్షన్ చూసుకొని మనం సెన్సెక్స్లో ఆల్వేస్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఈ లెవెల్స్ని అయితే చూడండి, కాబట్టి జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఈ లెవెల్స్ కంపల్సరీ పోదు, ఎందుకంటే ప్రతిసారి వీ షేప్ రికవరీ ఇచ్చేస్తుంది చూడండి. ఇక్కడ వీ షేప్ అంటే కాబట్టి మార్కెట్లో కాస్త అప్ సైడ్ మూవ్మెంట్ ఉండే ఛాన్స్ కనబడుతుంది సిల్వర్లో కూడా, సెన్సెక్స్లో కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కమోడిటీస్ అండి. కమోడిటీస్ ఇవాళ దుమ్ము దులిపేసింది, చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చినాయి. ఇవాళ నేను స్క్రీన్స్ కూడా పోస్ట్ చేశాను, మీరు చూసారో లేదో నేను ఫ్రీ గ్రూప్లో చూపిస్తాను. సో చూడండి, ఎస్ఎల్ టార్గెట్స్ అని కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది ఫ్రీ గ్రూప్లో కూడా. సో ఏది సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ అని కూడా పోస్ట్ చేయడం జరిగింది. పొద్దున బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ కూడా ఇచ్చాము, మంచి హిట్ కూడా అయింది. ఓకేనా, సో చూస్తే కనుక కమోడిటీస్ చూస్తే ఇవాళ సో మంచి బూమింగ్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 7,000 to 7,900 అంటే 2 అంటే దగ్గర ఒక లాట్ తోటే 2,077 అంటే 27,000 ప్రాఫిట్, అంటే 900 to 1,000 ప్లస్ అంటే 1,500 పాయింట్స్ ప్లస్ అయితే ప్రాఫిట్ అయితే ఓవరాల్గా ఇవ్వడం జరిగింది. మంచి బూమ్ వచ్చింది. ఓకేనా, సో మనం మళ్ళీ సో సిల్వర్లో అయితే ప్లాన్ చేసుకుంటే కనుక మీరు ఇప్పుడు చూస్తుంటే కనుక ఈవినింగ్ టైంకి 1,82,000 కనుక 900 బ్రేక్ అయితే కనుక 1,84,700 అనేది మనకు నెక్స్ట్ టార్గెట్గా ఉంది. లేదు ఇక్కడ నుంచి కాస్త ప్రీవియస్ రివర్స్ అయింది కాబట్టి ఒకవేళ కనుక ఈ పొజిషన్ నుంచి రివర్స్ అయితే కనుక మనకు మార్కెట్లో సో ఏదైతే డే లో ఉందో 1,79,280 అనేది మనకు టార్గెట్గా ఉండే అవకాశం ఉంది. ఇది డౌన్ సైడ్. అప్ సైడ్ బ్రేక్ చేస్తే కనుక 1,84,700 వరకు అయితే ర్యాండమ్లో మనకైతే మంచి మూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. సో సేమ్ టైం గోల్డ్ చూసుకుంటే కనుక సో ఏదైతే మనం లాస్ట్ టైం ప్రీవియస్ అనుకున్నామో సో ఆ లెవెల్కి రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత మార్కెట్స్ ఏమవుతున్నాయి, వీ షేప్లో అప్ సైడ్ రికవరీ అవుతున్నాయి. కాబట్టి ఒకవేళ కనుక మనకు మార్కెట్ నుంచి రివర్స్ అయ్యి రిటెస్ట్ తీసుకొని 1,30,800 కనుక బ్రేక్ అయితే 1,31,600 వరకు అయితే మార్కెట్స్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ ఇక్కడ నుంచి ఫాల్ అయితే కనుక మార్కెట్స్ వచ్చేసి మనకు 1,29,400 వరకు అయితే డౌన్ సైడ్ మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, కాబట్టి కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనకు క్రిప్టో కరెన్సీలో చూసుకుంటే బిట్ కాయిన్ సో మనకైతే డ్రాప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మన టైంకి చూసుకుంటే చూడండి, సో ఇవాళ బిట్ కాయిన్ చాలా అగ్రెసివ్గా డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఓకేనా, కాబట్టి ఒకవేళ కనుక మనం లాస్ట్ టైం నేను ఏమనుకున్నాం ఒక బిగ్ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా అనుకున్నాను నిన్న మనం ఏదైతే అనలైజ్ చేసుకున్న టైంలో. సో ఇప్పుడు కూడా అంతే. సో ఈ లెవెల్ అయితే బ్రేక్ చేసిందో 91,800, సో మన టార్గెట్ వచ్చేసి 88,800 వరకు అయితే మనకు ర్యాండమ్లీ సో మనకైతే పడే ఛాన్స్ అయితే ఉంది. లేదు ఇక్కడ నుంచి కనుక రివర్స్ తీసుకుంటే మళ్ళీ పొజిషన్స్ 93,760 ఏదైతే మన సూపర్ రెసిస్టెన్స్ ఫార్మేషన్ ఉందో ఈ లెవెల్ దగ్గర మళ్ళీ అక్కడికే వెళ్ళే
ఛాన్స్ అయితే ఉంది. ఇది మన బిట్కాయిన్లో అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి టాప్ 3 స్టాక్స్ ఫర్ ఇంట్రాడే ఏదండి మండే కోసం సెలెక్ట్ చేయమంటే నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ వచ్చేసి మారుతి ఉందండి. సో మారుతి ఇవాళ మంచి మూమెంట్లో అయితే వచ్చింది, ఎందుకంటే కాస్త డ్రాప్ అయింది ఎర్లీ మార్నింగ్, బట్ అక్కడ నుంచి మార్కెట్స్ అయితే సో సూపర్ ఫాస్ట్గా పోయింది, ఎందుకంటే ఒక సూపర్ లెవెల్ని కూడా మార్కెట్లో అయితే మనకైతే క్లోజ్ అవ్వడం జరిగింది. సో మండే కనుక మనకు మారుతి చూసుకుంటే సో ఒక్క నిమిషం, సో మండే కనుక చూసుకుంటే సో మళ్ళీ మనకి ఏదైతే హై ఉందో రైట్, సో ఏదైతే హై ఉందో సో 16,652 వరకు అయితే మళ్ళీ వెళ్ళే ఛాన్స్, ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక సూపర్ వీ షేప్ రికవరీ వచ్చేసి మంచి లెవెల్ని దగ్గర చాలా రోజుల తర్వాత, అంటే ఇక్కడ చూడండి చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత బ్రేక్ అయింది. నేను చార్ట్ కూడా ప్రొవైడ్ చేశాను ఫ్రీ గ్రూప్లో చూడండి. సో కాబట్టి మనకు ర్యాండమ్లీ అయితే 16,650 వరకు అయితే మార్కెట్స్ రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. జాగ్రత్తగా మారుతిలో మండే రోజు ఇంట్రాడే ప్లాన్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకు సో ఇక్కడ చూడండి ఎంసీఎక్స్ చూడండి. ఎంసీఎక్స్ ఎందుకు అంటున్నానంటే సేమ్ ఇది కూడా, ఎందుకంటే ఎంత డ్రాప్ అయిందో అంతా మనకు అప్ సైడ్ వచ్చేసి ఏదైతే క్రూషియల్ లెవెల్ ఉందో క్రూషియల్ లెవెల్ దగ్గర అయితే మనకు సస్టైన్ అవుతా ఉంది. సో మనకు అప్కమింగ్ టార్గెట్ వచ్చేసి 10,420 వరకు అయితే మనకైతే ఉండే ఛాన్స్, ఎందుకంటే ర్యాండమ్ చూడండి సో ఏదైతే ప్రీవియస్ హైలు ఉన్నాయో అక్కడికే మార్కెట్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎంసెక్ చూసుకుంటే కాస్త 2.99% అయితే మనకు డేలో అయితే గ్రోత్ ఇచ్చింది, కాబట్టి సో మండే రోజు కూడా కాస్త గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి జాగ్రత్తగా దీంట్లో కూడా మండే రోజు చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా. సో ఇది మన ఎంసీఎక్స్ స్టాక్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్టాక్ వచ్చేసి సో హిందుస్థాన్ యూనిలివర్ అయితే మనకు సో ఒక బిగ్ గ్యాప్ డౌన్ అయిపోయి మార్కెట్లో అయితే చాలా సేపు అయితే ఒకటే దగ్గర సస్టైన్ అవ్వడం జరిగింది. ఏది హిందుస్థాన్ యూనిలివర్. ఓకేనా. సో కాబట్టి మండే రోజు దీంట్లో చూసుకుంటే కనుక సో రివర్సల్ వస్తే కనుక, ఎందుకంటే వీ షేప్లో కాస్త ముందుకు వచ్చింది, రివర్సల్ వస్తే కనుక మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 2,375. సో మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 2,400 అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే కనుక నేను లైవ్ చార్ట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఏదైతే ప్రీవియస్లో ఉందో 2,286 వరకు అక్కడ వరకు అయితే మనకు ఇంట్రాడేలో వచ్చే ఛాన్స్ ఉంది. చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతుంది హిందుస్థాన్ యూనిలివర్, కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో దీంతో పాటు బోనస్గా ఇంకొక స్టాక్ చెప్తున్నాను, అదేంటంటే ఇండిగో. రైట్, ఇండిగోలో మనకు 2-3 డేస్ నుంచి చూడండి ఒక బ్యాడ్ న్యూస్ వల్ల ఒక హై నుంచి మొత్తం డ్రాప్ అవుతూ ఏం చెప్పాను దీంట్లో, ఏం నడుస్తుందని చెప్పాను, రన్ అవే గ్యాప్స్ అనేది నడుస్తూ ఉంది. రన్ అవే గ్యాప్స్ అంటే తెలియదు చాలా మందికి, ఎందుకంటే సో ఫోకస్ చేయండి నాలెడ్జ్ మీద, నాలెడ్జ్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. సో రన్ అవే గ్యాప్స్ నడుస్తూ ఉంది. ఇక్కడ నుంచి మనకైతే సో మళ్ళీ ఇంకా కాస్త డ్రాప్ అయితే సో ఈ లెవెల్ అయితే ఏందో మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, ఒకవేళ ఇక్కడ నుంచి డ్రాప్ అయితే కనుక మనకు 5,200 వరకు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి, సో మళ్ళీ ఇక్కడికి వస్తే వచ్చే ఛాన్స్ ఉంది. సో లేదు కనుక మార్కెట్లో మళ్ళీ దీంట్లో పాజిటివ్ అయితే సో ఏదైతే ప్రీవియస్ లెవెల్ ఉందో 5,900 వరకు కూడా మార్కెట్లో సో రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇండిగోను కాస్త మీ ఇంట్రాడే స్టాక్లో స్క్రీనర్స్లో ఖచ్చితంగా పెట్టుకొని చూడండి. ఓకేనా. సో ఇదే అండి సో మండేకి అయితే మన మార్కెట్ అనాలిసిస్. సో మన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాము. సో దాని రిజల్ట్స్ అయితే ఎవ్రీడే పోస్ట్ చేసుకుంటాము. సో అదే విధంగా సో చాలా మంది అడుగుతున్న విధంగా ఏంటంటే సో సెన్సెక్స్లో కూడా నేనైతే సో అనాలిసిస్ నెట్ నుంచి స్టార్ట్ చేశాను, సో చెప్తూనే ఉన్నాను. సో అది కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో మీకు ఎలా అనిపించింది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మీకు చేస్తే ఎలా ఉంటుందని మీరేమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.